హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో, ఏఎల్‌పీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకొచ్చింది. అప్లికేషన్స్ కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం స్టార్ట్ అయింది. సో, నేను ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన అంశం గురించి నేను వివరించబోతున్నాను. అదేంటి అంటే ఏఎల్‌పీకి అప్లై చేసేవాళ్ళు కొద్దిగా ఒక వారం ఆగి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎందుకు మనం ఈ మాట చెప్పాల్సొస్తుంది అంటే ఆల్రెడీ ఇండియా మొత్తంగా ఈ పోస్టులనేది సరిపోవు. వేకెన్సీస్ అనేది పెంచాలని, అదేవిధంగా ఏజ్ గూడా పెంచాలని జెప్పేసి ట్విట్టర్ క్యాంపెయిన్ రన్ జేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రతిపక్షాలు గూడా స్టూడెంట్స్‌కి మద్దతు తెలపడం జరిగింది. సో, ఏది ఏమైనా ఒక 2 ఆర్ 3 డేస్‌లో అసలు వేకెన్సీస్ పెంచుతారా? లేకపోతే అవేనా? అనేది ఒక ఫిక్స్ అవుతుంది. అదేవిధంగా ఏజ్ పెంచుతారా? లేదా? అనేది గూడా ఫిక్స్ అవుతుంది. దాంతో పాటుగా ఇంకేమైనా కొత్త నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందా? లేదో గూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో, మరి నేనెందుకు ఒక 1 వీక్ తర్వాతే ఏఎల్‌పీకి అప్లై జేసుకోండి, ఇప్పుడు చేసుకోవద్దు అంటున్నానంటే, ఇక్కడ మీకొకటి చూడండి. సపోజ్‌కి ఇప్పుడు మీరు అప్లై జేసుకుంటారు. ఎక్కడెక్కువున్నాయి పోస్టులు చూసి ఆ జోన్‌కి అప్లై జేసుకుంటారు. లేకపోతే మీ సొంత జోన్‌లో అప్లై జేసుకుంటారు. మాక్సిమమ్ అందరూ 50% మెంబర్స్ ఏమో సొంత జోన్‌లో అప్లై జేసుకోవడానికి ప్రయత్నిస్తారు. 50% మెంబర్స్ ఏమో పోస్టులు ఎక్కడ ఎక్కువగుంటే, పోయినసారి ఎక్కడ తక్కువ కట్ ఆఫ్ ఉంటే ఆ జోన్‌కి అప్లై జేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సరే మీరు ఏదో ఒక జోన్‌కి అప్లై జేశారనుకుందాం. సపోజ్‌కి సికింద్రాబాద్‌కి అప్లై చేశారు. లేకపోతే బెంగుళూరుకి అప్లై చేశారు. పలానా బోర్డ్‌కి అప్లై చేశారు. ఒక 1 వీక్ తర్వాత పోస్టులు పెంచారనుకుందాం. నేను పెంచుతారని గ్యారంటీ ఇస్తలేదు. నాకసలు దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. పెంచుతారు అనే హోప్ అయితే ఉంది గానీ, పెంచుతారనేది నమ్మకం లేదు. ఏజ్ అయితే పెంచొచ్చని నాకు ఒక 50, 50 ఛాన్సులున్నాయి. ఏజ్ అయితే పెంచుతారనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఏజ్ అనేది పెంచినా పెద్ద పోయేదేం లేదు బోర్డ్‌కి. కానీ పోస్టులనేది ఉన్నాయా? లేదా? లేకపోతే అవి ఎందుకు ఫిలప్ చేయాలనుకోవట్లేదు అదంతా మనకు తెలియదు. ఒకవేళ పెంచితే సంగతేంటి? అప్పుడు మీరనుకుంటారు. ఇప్పుడు సికింద్రాబాద్ జోన్‌కి అప్లై చేశాను. అప్పుడు పోస్టులు పెంచిన తర్వాత బెంగుళూరు జోన్‌కి అసలకి డబుల్ పోస్టులున్నాయి. అయ్యో! నేను బోర్డు బెంగుళూరు జోన్ పెట్టుకొనుంటే బాగుండేదని మీరు బాధపడతారప్పుడు. సో, బాధపడకూడదు అంటే కొద్దిగా ఒక 1 వీక్ కాకపోయినా ఒక 2, 3 డేస్ రైల్వే నుంచి ఏదన్నా అఫీషియల్‌గా ఒక నోటీస్ వస్తుంది. ఇంక పెంచామనుకుంటే సరే అప్లై చేసుకోండి. ఒకవేళ పెంచుతారనుకుంటే ఏది ఎక్కువగుందో చూసుకోండి. లేకపోతే మీకు కన్వీనియంట్ ఉన్న జోన్‌కి అప్లై చేసుకోండి. సో, ఇప్పుడే అప్లై చేయడం వల్ల మీకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరు బోర్డ్‌ని చేంజ్ చేసుకోలేరు. సపోజ్‌కి ఇప్పుడు సికింద్రాబాద్ జోన్‌కి మీరు పెట్టుకొని అప్లై చేసుకున్నారనుకుందాం. 1 వీక్ తర్వాత బెంగుళూరు జోన్‌కి పోస్టులు ఎక్కువొచ్చినాయి, డబుల్ వచ్చినాయి. మరి బెంగుళూరు జోన్‌కి ఆహ్, మా నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నానంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా ఇచ్చాడు చూడండి ఇక్కడ. మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19, 2024. ఇక్కడ 20 నుంచి 29 డేట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు కనబడుతుందా? డేట్ 20 నుంచి 29 వరకు. థర్డ్ థర్డ్ కాలమ్‌లో ఉంది చూడండి. మూడో దాంట్లో అక్కడ ఏమని ఇచ్చాడు చూడండి. డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ. సో, అప్లికేషన్ మోడిఫికేషన్ చేసుకోవడానికి మీకు అక్కడ ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. అది ఎప్పటి నుంచి అంటే 20 నుంచి 29 వరకు మాత్రమే మీకు అవైలబుల్‌లో ఉంటుంది. ఇక్కడ బ్రాకెట్‌లో ఒకటి ఇచ్చాడు చూడండి. ప్లీజ్ నోట్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ యాన్ అకౌంట్ ఫ్రమ్ అండ్ చూజన్ ఆర్ఆర్‌బీ కెనాట్ బి మోడిఫైడ్. అంటే మీరు బోర్డ్‌ని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆర్ఆర్‌బీ బోర్డ్‌ని సపోజ్‌కి సికింద్రాబాద్ జోన్‌కి అప్లై చేద్దాం అనుకుంటాం. ఆ ఆర్ఆర్‌బీ జోన్‌ని మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితిలో మోడిఫై చేసుకోలేరు. ఒక్కసారి మీరు బోర్డ్‌ని అంటే జోన్‌ని సెలెక్ట్ చేసుకుంటే అదే జోన్‌లో ఉంటారు. మిగతా ఏమన్నా కరెక్షన్ చేసుకోవచ్చు గానీ బోర్డ్‌నయితే చేంజ్ చేసుకోలేరు అని ఇక్కడ దీని సారాంశం. సో, కాబట్టి అందుకని నేను ఒక 2, 3 డేస్ ఆగమంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఖచ్చితంగా నేను చెప్పిందే వినాలని లేదు. మీకు నచ్చింది చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో నిజముంది, న్యాయముంది అనుకుంటేనే దాన్ని ఫాలో అవ్వండి. లేకపోతే మీకు నచ్చింది మీరు చేసుకోండి. చూద్దాం ఒక 2, 3 రోజులు చూద్దాం. అప్పటికి ఏది రాలేదనుకుంటే ఎలాగో అప్లై చేసుకోండి. 19వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి పోయినసారి 2018లో గాని, 2019లో గాని గ్రూప్ డీకి, ఎన్‌టీపీసీకి అప్లై చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ లింక్ ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి ఒక నెల ముందో, 2 నెలల ముందో మోడిఫికేషన్ లింక్ అని ఒకటి ఇస్తారు. ఆ మోడిఫికేషన్ లింక్‌లో పేరు మార్చుకోవచ్చు, ఊరు మార్చుకోవచ్చు, లేకపోతే ఇతరితర అంశాలు అన్నీ మార్చుకోవచ్చు కానీ జోన్ అయితే మార్చరాదు. అది 100% ఫిక్స్. కావాలంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో, కాబట్టి నేను అందుకని మీకు ఈ విషయం చెప్పడానికి మీ ముందుకొచ్చాను. అండ్ ఇది అయిపోయింది. ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు. సార్ ఇప్పుడు
ప్రిపేర్ అయితే మీకు ఒక 3-4 మంత్స్‌లో మనకి జాబ్ వస్తుందా లేదా? లేకపోతే మనకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు. ఎగ్జామ్ అయితే 100% మే తర్వాతనే. అది ఎప్పుడైనా సరే గాని మేకి ముందు ఉండే అవకాశం అయితే ఉండదు. మరి మే లోపల మీరు సక్సెస్ సాధించాలి అనుకుంటే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఇప్పుడు బాధపడే కంటే నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పాను. సరే ఇప్పటికైనా పోయేదేం లేదు. ఏఎల్‌పికి డిగ్రీ వాళ్ళు ఇతరులు కాంపిటీషన్ రారు కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇది కొద్దిగా కాంపిటీషన్ తక్కువనే ఉంటుంది. కాకపోతే పోస్టులు అనేది తక్కువగా ఉన్నాయి. అదొకటే సమస్య. మీరు ఇప్పుడైనా సరే ప్రిపేర్ అవ్వండి. డైలీ మినిమం 8 అవర్స్ 8 అవర్స్ అంటున్నానని చెప్పి అదేదో దీక్షలాగా 8 గంటలు బై హార్ట్ చేసుకుంటూ కూర్చుంటే రాదు. ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం డైలీ మినిమం ఒక 8 అవర్స్ కేటాయిస్తే 3-4 మంత్స్‌లో ఈజీగా మనం ఏఎల్‌పి జాబ్ అనేది సాధించుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈఈ లేకపోతే ఆర్‌పీఎఫ్ ఇటువంటి వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నారో అవన్నీ మనకు నోటిఫికేషన్స్ వస్తాయని తెలుసు. కానీ ఎప్పుడొస్తాయనేది గ్యారంటీగా మనం చెప్పలేం. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఇక్కడ మీకు అదృష్టం ఏంటంటే ఆర్ఆర్‌బీలో అన్ని ఎగ్జామ్స్‌కి కామన్ సిలబస్ ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ కరెంట్ అఫైర్స్. ఇంతకంటే వేరే సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఈ ఏఎల్‌పీలో టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది. అది కూడా లాస్ట్ పేపర్‌లో ఉంటుంది. దాన్ని పక్కన పెడదాం. సో కాబట్టి కామన్ సిలబస్ ఉంది. ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకుంటే మీరు అన్ని రైల్వే నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఎలిజిబుల్ ఉంటారు. ఏ జాబ్ పెట్టినా సరే, మీరు ఏ ఎగ్జామ్ పెట్టినా సరే ఎగ్జామ్ రాయగలుగుతారు. ప్రతి ఒక్క జాబ్ సాధించుకోవచ్చు. ఏఎన్ఆర్ ట్యుటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్‌పీఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్‌పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి ₹399 ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. ₹399 అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.